తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత 6 నెలల క్రితం మనకు ఒక విషయం వెలుగు చూసాం. ఏంటంటే అది లడ్డు కల్తీ, లడ్డులో నెయ్యి కల్తీ అని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ మారిన వెంటనే ఈ మాట చెప్పింది ఎవరో రోడ్లో పోయి దానయ్య చెప్పలా, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే చెప్పాడు లడ్డు కల్తీ జరిగిందనేసి. తర్వాత ఈ విషయాన్నే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయాన తిరుమలకి పాదయాత్ర చేసి ఇక్కడ ఒక బహిరంగ మీటింగ్ పెట్టి సనాతన ధర్మంలో భాగంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కానీ హిందువుల భక్తుల్లో కానీ బాధపడితే మాత్రం చూస్తూ ఊరుకోమని ఖచ్చితంగా చెప్పిన విధంగా జరిగింది. ఇవన్నీ చూసాం ఈ ఎపిసోడ్ అంతా. దీనిపైన సిట్ విచారణ మొదలైంది. సిట్ విచారణలో నిన్న మనం చూసిటాం అన్ని పేపర్లో, ప్రముఖ పేపర్లు అందులో ఫస్ట్ పేజీలో ఆర్టికల్ వచ్చింది, అసలు లడ్డూల్లో నెయ్యే లేదనేసి. ఎంత బాధాకర విషయం అంటే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు దేశంలో అందరూ. అదేదో సామెత ఉంది ఒకప్పట్లో, పులిహారలో పులి ఉండదంట, వీళ్ళు లడ్డు నెయ్యే లేదు. నెయ్యి ఎలా వచ్చింది అర్థం కాల. మనం కల్తీ పాలు చూసాం, కల్తీ నెయ్యి చూసుంటాం, నెయ్యి లేకుండా నెయ్యి చూపించిన ఉన్నారు. అది చాలా బాధాకరం. ఇవన్నీ కూడా విచారణ జరుగుతూ ఉండే ఒక భాగంగా అసలు సిట్టు అధికారులు కానివ్వండి, ఎక్కడ సరే ఎంతసేపు అయినా సరే కింద స్థాయిలో ఉన్న ఉద్యోగస్తుల్ని ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళనే ఇబ్బంది పెడుతున్న సమాచారం ఉంది. కానీ అసలు దొంగ ఎక్కడా? మాజీ టీటీడీ ఈఓ, ఆయనే చైర్మన్, ఆయనే ఈఓ, అన్ని శాఖలకు టీటీడీలు అన్ని శాఖలకు ఆయనే అధికారి, ఆయనే ధర్మారెడ్డి. ధర్మారెడ్డి ఎక్కడ ఇష్యూలో? సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా అయితే అన్ని శాఖల మంత్రిగా ఉంటాడో అదేవిధంగా ధర్మారెడ్డి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయనే సంస్కృత్ విద్యాపీఠంకి వైస్ ఛాన్సలర్, ఆయుర్వేదిక్ కాలేజీకి, మెడికల్ కాలేజీకి, టీటీడీ ఈఓ, టీటీడీ జేఈఓ, టీటీడీ అటెండర్ కూడా ఆయనే విఐపీలు వస్తే, ఎస్విబిసి పరకామణి కూడా దాంట్లో ఆయనే పరకామణి కూడా సూపర్ ఎట్లా వ్యవహరిస్తాడు. ఇంకోరికి ఎవరికి ఆయన అధికారం ఇవ్వాల. టీటీడీలో పరిస్థితి ఎలా ఉందంటే వాస్తవంగా కొన్ని విషయాలు చెప్పుకోవాలి మనం. లడ్డు విషయంలో ముందు లడ్డు విషయం మాట్లాడదాం. ఆ రోజు పర్చేస్ కమిటీ, మార్కెటింగ్ కమిటీకి ఎవరైతే టీటీడీ పాలక మండలి సభ్యులు ఉన్నారు, పాలక మండలి సభ్యుల్ని ఇద్దరిద్దరిని ఒక భాగానికి వేస్తారు. ఒకరిని విద్యాభాగం అని, ఇంకొకరు స్పోర్ట్స్ అని, ఇంకొకరు లడ్డు ప్రసాదం అని, ఇంకొకరు ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని వేస్తారు కాలేజీలకి. ఇలా ఆ రోజు ఆ 4-5 ఏళ్ళు టీటీడీ పాలక మండలి సభ్యులు ఎవరైతే ఇందులో ఉన్నారు వాళ్ళని విచారించాలి. ఉద్యోగస్తులు ఏం చేస్తారు పాపం, వాళ్ళకేం తెలుసు? ఉద్యోగస్తులు ఎవరు చెప్తే భయపడి ఎవరు చెప్తే చేస్తారు. ఉద్యోగస్తులకు ఏం తెలుసు? అసలు వాళ్ళు చెప్తే చేస్తారు, చేయకపోతే ఉద్యోగం పెరిగేస్తారు. లేకపోతే తిరుమలలో ఒక సీఏ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని, ఆయన చెప్పి జైల్లో పెడతారు, 4-5 కేసులు పెడతారు. జరిగిన అందరికి తెలిసిందే కదా. నేను కూడా బాధితులే కదా. నేను ధర్మాలను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అంతా నాకు నోటీసులు వచ్చేది, నన్ను పిలిపించేది కొండకి. కొండ మిస్ అయితే నగిరి మిస్ అయితే చిత్తూరు మిస్ అయితే పుత్తూరు, ఏడో చోట తగ్గిస్తారు. ఇదిలో అదే పనులు ఉంటారు. నేను కాబట్టి తట్టుకున్నా, మొండి నా కొడుకు. ఉద్యోగస్తులు తట్టుకుంటారా పాపం? ఎంతమంది ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టలే మీరు? ఈరోజు కూడా ఒక బాధ ఏమంటే టీటీడీలో ఇంకా ధర్మారెడ్డి గ్యాంగే ఉంది. మేమేమంటున్నామంటే ధర్మారెడ్డి గ్యాంగ్ హటావో, టీటీడీ బచావో. ఇది వాస్తవం. ఈరోజు కూడా కొన్ని విభాగాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని శాఖలో ప్రముఖ పాత్ర పోషించే వాళ్ళందరిలో కూడా ధర్మారెడ్డి మనుషులు ఉన్నారు కాబట్టి ధర్మారెడ్డి కాపాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడుతూ లిక్కర్లు స్కామ్ విషయంలో నేను సంతకం పెట్టలేదు అన్నాడు. ఓకే, నువ్వు సంతకం పెట్టలా,
కానీ ఫైనల్ లబ్ధిదారుడు పొందింది నువ్వే కదా, చివరికి మొత్తం చేరింది నీ ఖజానాకే కదా. ఇక్కడ అంతే. టీటీడీ కస్టోడియన్ ఎవరు? టీటీడీ కస్టోడియన్ ఎవరు? ధర్మారెడ్డి. చైర్మన్లు ఈవోలు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. చైర్మన్లు బోర్డు మెంబర్లు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ముందు నుంచి నువ్వే కదా, ఈవో నువ్వే కదా. నీ పర్మిషన్ లేకుండా టీటీడీ ఏమైనా జరిగేదా? చైర్మన్ నిర్ణయం తీసుకున్నా, పాలక మండలి సభ్యులు నిర్ణయం తీసుకున్నా, ఎవరు నిర్ణయం తీసుకున్నా ఫైనల్లీ నీ ప్రేమ పడాల్సిందే, నీ చూపు పడాల్సిందే. నీ చూపు పడితేనే ఆడ సంతకం అవుతుంది. ఆయన ఎవరు? డేరా బాబా, బోలా బాబా ఏదో, బోలే డేరా బాబా, నెయ్యి కంపెనీ అంట. విన్నాం, మొన్న చూసాం. డేరా బాబానో బోలా బాబానో. అక్కడ ఎక్కడ కూడా నెయ్యి కొనుగోలు చేసేట సాధారణ లేవంట. అసలు షాక్ అయిపోయారు అందరూ. ఎంత దారుణం! వెంకటేశ్వర స్వామి పవిత్ర పుణ్యక్షేత్రం వెంకటేశ్వర ప్రసాదాన్ని ఎత్తుకొని ప్రపంచంలో ఏ పనైనా చేసుకునే లడ్డుల్లో కల్తీ చేశారంటే ఎంత బాధాకరం అంటే, ఖచ్చితంగా ఇది ఒక పక్క చూస్తే కోణంలో డబ్బు కోసం చేసినట్టు కాదు అనిపిస్తుంది. ఒక పక్క డబ్బు కోసం అనిపిస్తుంది, కానీ ఈ ఒక మతం పైన దాడి చేశారు. ఒక మతం పైన దాడి చేశారు. వాస్తవం ఇది. డబ్బుల కోసం ఒక కృతిపడి చేశారంటే అదొక భాగం ఉంది, కానీ ఇంత ధైర్యంగా చేశారు. వెంకటేశ్వర స్వామినే మనం ఏమైనా మోసం చేయించిన ఆలోచన జరిగిందంటే, అసలు నెయ్యే లేకుండా నెయ్యి చేశారంటే మహానుభావులు రా మీరు నాయన. దేవుడు ప్రసాదంలో నెయ్యిగా ఎక్కడ కూడా విచారంలో పాల్గొన్నట్టు కానీ, పాలతో నెయ్యి చేసినట్టు కానీ ఆవులు ఎక్కడా లేదు. పామాయిల్ ఏదో కెమికల్స్తో నెయ్యి చేశారంట. ఎంత క్రిమినల్స్గా ఉన్నారంటే వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలండి? వెంకటేశ్వర స్వామి ఇలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళని, ఇలాంటి పనులు చేసిన వాళ్ళని జైల్లో పెడితే తప్పు ఉరిదీయాలంతే. అంత బాధాకరమైన విషయం తెలిసినప్పటి నుంచి చాలామంది, కోట్లాది మంది భక్తులు సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, నెయ్యి లేకుండా ఎట్లా మే 4 ఏళ్ళు నీళ్ళనేసి 5 ఏళ్ళు. చాలా బాధాకరం. దీనికి గతంలో సహకరించిన కొంతమంది బాధపడతారు. మీడియా మిత్రులు బాధపడినా పర్లేదు, చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఒకరిద్దరు మీడియా వాళ్ళు జగన్ భక్తులో లేకపోతే ధర్మారెడ్డి భక్తులు తెలియదు, కానీ వాళ్ళకు కూడా అన్ని తెలిసి కూడా వాళ్ళ కళ్ళ ముందే డైరీలు పోయినాయి ట్యాంకర్లు. వాళ్ళ కళ్ళ ముందే ట్యాంకర్లు పోయినాయి. వాళ్ళు చూసి చూడనట్టు మీడియా వృత్తిలో ఉండి కూడా మీరు ద్రోహం చేశారు దేవునికి. శిక్ష తప్పదు, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. వెంకటేశ్వర స్వామిని మోసం చేస్తే అది మీడియా కానీ, వ్యవస్థ కానీ, నేను కానీ, మీరు కానీ ఎవరైనా శిక్ష పడాల్సిందే. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ ధర్మారెడ్డి కాపాడుకొచ్చిన వ్యక్తులు భజనలో అందరూ ఉన్నారు. అన్ని వ్యవస్థలో మనుషులు ఆయనకి. వాస్తవం అది, మీరేమని అనుకోండి అన్న. అన్ని వ్యవస్థలో ధర్మారెడ్డి కాపాడుకొని వచ్చిన వ్యక్తులు ఉన్నారు. ఆయన భుజాన మోసుకొని ఉన్నారు. ఆయన మీద మాట పన్నీయకుండా కాపాడే వ్యక్తులు అన్ని సంస్థలు ఉన్నారు. టీటీడీలో కానీ, టీటీడీ అధికారులు కానీ, ప్రైవేట్ రాజకీయాల్లో కానీ, మీడియాలో కానీ. ఎందుకంత ఇప్పుడు చూసారా, దొరికారు. అందరూ పోవాలన్నా, ఎవరు అనకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకి ఎంత ప్రాధాన్యత ఉందో ఈరోజు కూడా ఒక పేపర్లో చదివాం మనం. 2009లో పేటెంట్ ఇచ్చారు లడ్డూకి. ఎవరు పడితే వాళ్ళ లడ్డూ షాపులు, స్వీట్ షాపులు బోర్డు పెట్టేసి తిరుపతి లడ్డూలు అమ్మేస్తాం. నిన్న మొన్న ఏదో ఊరిలో చూసాను నేను కూడా. స్వీట్ షాప్ పోతే ఏదిరా అంటే తిరుపతి లడ్డు అంట. నేను ఆ లడ్డు ఇదేదిరా అన్నాను. ఇది కదా తిరుపతి లడ్డు, ఇదేదిరా అని అడిగిన. సార్ ఇది తిరుపతి లడ్డు, చిన్న లడ్డు సార్ అంట. అంటే సీరియస్ తీసుకోవాలన్న. ఇప్పుడు మధ్యలో నోటీస్ ఇచ్చి టీటీడీ బాగుంది, మీరు సీరియస్ తీసుకోవాలి. టీటీడీ నోటీస్ ఇచ్చి మంచిదే. లడ్డూలు ఎవరు పడితే వాళ్ళు వాడడానికి లేదు. తిరుపతి లడ్డూని ఎవరు చెప్తే కూడా కరెక్ట్ కాదని చెప్పడం కరెక్టే, మంచి మాట. ఎందుకు చెప్తా అంటే, ఉదాహరణ నేనే చెప్తున్నాను కదా. నేను వేరే స్వీట్ షాప్కి వెళ్ళి నా చేతులు లడ్డులు ఉన్నాయి, నేను ఎవరికి ఇవ్వడానికి ఎత్తుకోమినా. స్వీట్ షాప్కి వెళ్తే తిరుపతి లడ్డు రాసినాడు పక్కన. బూందీ లడ్డు, మైసూర్ లడ్డు, బేసన్ లడ్డు, రకరకాల లడ్డూలు ఉన్నాయి. ఇదేం లడ్డు? తిరుపతి లడ్డు అన్నాడు. టీరా అన్న, ఈ తిరుపతి లడ్డు అవును సార్ అన్నాడు. ఇదేంద్రా అన్న, అవసరం షాక్ అయ్యాడు. కాదు సార్ చిన్న లడ్డు సార్ అన్నాడు. పేర్లు మార్చాను ఫస్ట్. మా తిరుపతి లడ్డు చరిత్ర ఉంది, పేటెంట్ హక్కు ఉంది. ఎవడు పడితే వాడు పవన్ కళ్యాణ్ కాలేడు కదా. మరి తిరుపతి లడ్డులు కూడా కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి, దేవుడికి కొంచెం భయపడండి. ఇష్టం వచ్చినట్టు చేసినది కాదు. చూసారా లడ్డు విషయంలో జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా,
ఎందుకు ధర్మారెడ్డిని కాపాడుతున్నారు, ఎవరు కాపాడుతున్నారు, ఇది కావాలి. ఎంతసేపు మనం చూస్తుంటే చైర్మన్లు ఉన్నారు, పాలక మండలి సభ్యులు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు, దొంగలు వాళ్ళు కూడా. నేను వాళ్ళని వదలమని చెప్పట్లా, వాళ్ళు దొంగలే. చివరగా ప్రిన్సిపాల్ ఉంటాడు సంతకం పెట్టడానికి. ఆ ప్రిన్సిపాల్ ఎక్కడున్నాడు కాలేజీకి? ఈ దొంగల ముఠా కాలేజీ కింద ప్రిన్సిపాల్ ఎక్కడా? ధర్మారెడ్డి ఆడదానుకోండి, లాక్కరండి, పట్టకరండి, ఎంక్వైరీ చేయండి, కూర్చోబెట్టండి. సంవత్సరం అయింది, ఎక్కడ ధర్మారెడ్డి? ఎవరు కాపాడుతున్నారో తెలియాలి. లడ్డూ విషయంలో ఇంత ఇష్యూ జరిగితే చాలా బాధాకరం. ఆయన తెలియకుండా ట్యాంకర్లు పైకి పోతాయా? నాకు తెలిసి అందుకే ధర్మాన్ని ఎప్పుడు లడ్డు తినలేదేమో. ఎవరో ఒక స్వామి చెప్పాను నాకు ఈ మధ్యకాలంలో, గుడికి పోతే, కొండకు పోతే, ఆయన దర్శనం చేసుకుని బయటకు వచ్చి ప్రసాదం ఏంటంటే ధర్మారెడ్డి కనిపిస్తే సార్ లడ్డు తీసుకోవచ్చంటే, నాకింతకు లడ్డు ఉన్నాయంట. అంటే వాడు తెలిసి దొంగకి ఈ లడ్డు కల్తీ అనేసి. అంటే ఈ కల్తీ లడ్డూల్ని లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు తిన్నారు, తీసుకెళ్లారు. ఈరోజు మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, ధర్మారెడ్డిని మీద విచారణ పెట్టండి, తీసుకురండి, కూర్చోబెట్టండి. లడ్డు ఒకటే కాదు, అన్ని విభాగాల్లో ధర్మారెడ్డి ఏలు పెట్టినాడు, బయటికి తీయండి. నిజాయితీ పురుడితే వదిలేయండి, ఎంక్వైరీ చేయండి, సిట్ విచారణ జరుగుతుంది, రకరకాల విచారణలు ఉన్నాయి, బిజినెస్ ఎంక్వైరీలు ఉన్నాయి, అన్నీ చేయండి. ఎట్టో శ్రీవాళ్ళలో దొరకలేదు, నువ్వు తప్పించుకున్నావు, దేవుడిని ప్రసాదం తప్పించుకోలేవు కదా, దొరుకుతావు. ధర్మారెడ్డిని కాపాడుతున్న వ్యక్తులను కూడా పట్టుకోండి, అది ఏ వ్యవస్థ అయినా సరే. కొంతమంది వ్యక్తులు బాధపడినా సరే, ఇక్కడ ఏ వ్యవస్థ అయినా సరే ధర్మారెడ్డిని కాపాడుతున్న వ్యక్తులు కూడా పట్టుకోండి. మన దేవుడికి భయపడాలి, వ్యక్తులకు కాదు. నిద్ర లేచినప్పటి నుంచి మన ఇంట్లో రోజు వెంకటేశ్వరం చూస్తుంటాం. ఇప్పుడు పెద్ద పెద్ద ఫోటో ఉంది అక్కడ పక్కన, చాలా పెద్ద ఫోటో ఉంది. ఆ భక్తితో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పట్టాల్సిన అవసరం ఉంది. లడ్డు విషయంలో చాలా బాధాకరం, ఎవరిని వదలకూడదు. ముఖ్యంగా చిన్న చిన్న కింద స్థాయి ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టడం కాదు, అసలు దొంగలు పట్టుకోండి. ఆ మార్కెటింగ్, ఆ పర్చేస్ కమిటీ బోర్డు మెంబర్లు ఎవరున్నారో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత క్వాలిటీ వస్తుంది, దాని టేస్ట్ ఎలా ఉంది, ఎంత నెయ్యి వాడా మనం, ఇవన్నీ తెలియకుండా వాడా సార్. ఈరోజు ఇళ్లలో మన ఆడవాళ్ళు 50 గ్రాములు నెయ్యి తెస్తే 2 సార్లు చెక్ చేస్తారు, నెయ్యి కాదా అనేసి. ఇప్పుడు ఇంకా బాగా నేర్చుకున్నారు, ఇష్యూ వచ్చినాక నెయ్యే లేదా నెయ్యి వాడినారంటే ఇంకా భయపడతారు, తీసి చూస్తారు నెయ్యి కాదని. 50 ml నెయ్యి గీలోనే మనం ఇళ్లలో చూస్తున్నప్పుడు ట్యాంకర్లో ఉన్నారు, నెయ్యి కాదా అని తెలియకుండా లడ్లు మేస్తారు. మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వం కూడా దీని మీద పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి నేను లేఖ రాయబోతున్నాను. ధర్మారెడ్డి పట్టుకొచ్చి కూర్చోబెట్టి విచారణ జరిపించాలి, వదలకూడదు. ఎంతవరకే ఫైట్ చేయాలి. ఇది నేను ఒక్కడే కాదు, లడ్డు తిన్న ప్రతి ఒక్కడు ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇంకోసారి భవిష్యత్తులో ఎక్కడ కూడా సరే, ఏ గుళ్ళో కూడా సరే తప్పు జరగదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంగా కూడా ధర్మారెడ్డికి సంబంధించినటువంటి అధికారులు కొనసాగుతున్నారని సాక్షాత్తు కూటమి నేతగా మీరు ఆరోపిస్తున్నారు. ఎందుకు వాళ్ళపై చర్యలు చెప్పండి? దొరకట్లేదన్నా, అదే చెప్తున్నాం కదా, ధర్మారెడ్డి గ్యాంగ్ హటావో టీటీడీ బచావో అంటారు. ఎందుకంటే ఎంక్వైరీ జరుగుతుంది, చేస్తున్నారు, ఎక్కడ దొరకకుండా తప్పించుకుంటారు. కానీ లోతు విచారణ జరిగితే ఖచ్చితంగా దొరుకుతాడు. దేవుడు తప్పించుకోలేడు కదా. ఇప్పుడు ఈ విషయాన్ని ఇప్పుడు ఏం చెప్పా, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి లేఖ రాయిపోతున్నా. ఇప్పుడే ఈరోజే ఒక లెటర్ పంపిస్తా. ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా చూడాలి. దొంగ ధర్మారెడ్డి వదిలేసి ఎవరున్నా పట్టుకుంటే మీరు ధర్మారెడ్డి పట్టుకోండి. వాళ్ళు ఒక తెప్పించేయనారు, ఎవడో డబ్బు దాచుకుని తిరిగినాడు, వాడు పేరుందినా రవికుమార్, కోట్లు దోచేయాడు వెంకటేశ్వర డబ్బుని. వాడు ఏడున్నాడు తెల్లా, అసలు బతుకున్నాడా, చచ్చిపోయినాడా, ఉన్నాడా లేదా, అసలు ఏడున్నాడు తెల్లా. నాకు తెలిసి వాడు ధర్మారెడ్డి ఇద్దరు కలిసి ఎడబడ్డారేమో, ఇద్దరు ఒకే చోట ఉన్నారేమో. అలా రవికుమార్ తప్పించేసినారు. వాడి దగ్గర రావాల్సింది రాసుకున్నారు మంచిగా. పైన అధికారులు, కింద యువ నాయకుడు మంచిగా వాడి దగ్గర ఏమేం కావాలో రాసుకున్నారు, వసూలు చేసుకున్నారు, వాళ్ళు పంపించేసినారు. ఇలా వీళ్ళెంతమంది పంపించారు తెలుసుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, అధికారులు మేమున్నా తప్పు జరిగితే ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత జనసేన పార్టీకి మాకుంది. 100% ధర్మారెడ్డి పట్టుకుంటాం. త్వరలో మొత్తం విషయాలు బయటకు ఎక్కిస్తాం. చాలా దారుణం. నెయ్యే లేని నీతులు ఎట్టు తయారు చేశాడు, ఎంత మనం నెయ్యే లేదంట అసలు. నిన్న విచారణ వాళ్ళు ఊరికి విచారణ, సిట్టు విచారణ అంటే నేను ఇతను చేసేది కాదు కదా. దానికి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ చేసి 6 నెలలుగా వాళ్ళు తిరిగి అన్ని చోట్ల తిరిగి ఆ డేరా బాబానో అదేదో బాబాయిలో తిరిగి పట్టిదే. అసలు నెయ్యే లేదని చెప్తున్నారు. చాలా దారుణం. కాబట్టి
ప్రభుత్వంలో ఉన్న కూడా సరే దీని మీద విచారణ ఖచ్చితంగా గట్టిగా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం.